1973లో SLV-3 ప్రోగ్రామ్‌కి అబ్దుల్ కలాం గారు ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా ఉన్నారు. అప్పుడు ఇస్రో చైర్మన్ ఆచార్య సతీష్ ధావన్ గారు 1980 లోపల రోహిణి అనే ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టడమే వారి లక్ష్యం. సమృద్ధిగా ధనం, మానవ వనరులు సమకూర్చారు. శాస్త్ర సాంకేతిక రంగాల నుంచి చాలామంది నిపుణులు పనిచేశారు. 1979 ఆగస్టు కల్లా రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. కలాం గారు ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా కంట్రోల్ సెంటర్‌కి వెళ్లారు. ప్రయోగానికి 4 నిమిషాల ముందు కంప్యూటర్ ఒక ఆర్డర్‌లో ఫాస్ట్ చెకింగ్ చేస్తుంది. ఒక నిమిషం తర్వాత గమన దిశకు సంబంధించి కొన్ని యంత్ర భాగాలు సరిగా లేవని స్టాప్ ద ప్రాజెక్ట్ అని ఒక మెసేజ్ వచ్చింది. కలాం గారితో ఉన్న నిపుణులు మరేం భయపడాల్సిన అవసరం లేదని, అన్నీ సరిగానే ఉన్నాయని, ఇంధనం కూడా తగినంత ఉందని చెప్పారు. వాళ్ళంతా నమ్మకంతో అలా అనేసరికి కలాం గారు కంప్యూటర్ ఇచ్చిన సందేశాన్ని పట్టించుకోకుండా ఉపగ్రహం ఉన్న రాకెట్ను ప్రయోగించారు. మొదటి దశలో అంతా బాగానే ఉంది. కానీ రెండో దశలో సమస్య మొదలై కక్షలోకి ప్రవేశించడానికి బదులు రాకెట్ అంతా బంగాళాఖాతంలో పడి మునిగిపోయింది. అదే రోజు ఇస్రో చైర్మన్ సతీష్ ధావన్ గారు శ్రీహరికోటలో పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేశారు. ఎదురైన ఓటమికి పూర్తి బాధ్యత నాదేనని, తమ బృందం ఎంతో పరిశ్రమించిందని, సాంకేతిక సహకారం మరింత అవసరమని, మరో ఏడాదిలోపే విజయం సాధిస్తామని విశ్వాసంగా చెప్పారు. నిజానికి అక్కడ ప్రాజెక్ట్ డైరెక్టర్ కలాం గారు. ఆ ఓటమికి బాధ్యత ఆయనదే. అయినప్పటికీ సంస్థ అధ్యక్షునిగా సతీష్ ధావన్ గారు పూర్తి బాధ్యత వహించారు. తరువాత 1980 జూలైలో ఉపగ్రహాన్ని మళ్లీ ప్రయోగించి విజయం సాధించారు. దేశం మొత్తం హర్షించింది. అప్పుడు కూడా పాత్రికేయ సమావేశం జరిగింది. అప్పుడు సతీష్ ధావన్ గారు ఈ విజయంలో నా పాత్ర లేదని, ఈ బృందానిదని కలాం గారిని పిలిచి ఈ సమావేశాన్ని మీరే నిర్వహించండి అని అన్నారు. తరువాత కొన్ని సమావేశాల్లో కలాం గారు ఇలా అన్నారు: ఆ రోజు నాకు ఒక ముఖ్యమైన విషయం తెలిసింది. ఓటమి పాలైనప్పుడు ఆయన ఈ అపజయానికి బాధ్యుని తానే అన్నారు. విజయవంతమైనప్పుడు కారణం మా బృందమే అన్నారు. కార్యనిర్వహణకు, నాయకత్వానికి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం ఇది. దీన్ని నేను ఏ పుస్తకం చదివి నేర్చుకోలేదు, నా అనుభవం ద్వారా నేర్చుకున్నాను. చూసారా, అపజయం వచ్చినప్పుడు ఏదో ఒక కారణం వెతుకుతుంటాం. విజయం సాధించినప్పుడు మన ఖాతాలో వేసుకుంటాం. కానీ నిజమైన నాయకుడు సతీష్ ధావన్ గారిలా ఉంటారని సాక్షాత్తు ఏపీజే అబ్దుల్ కలాం గారు తన మాటల్లో అన్నారు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయం కామెంట్ చేయండి. మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.